నమస్కారం అండి అందరికి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సిఎంఆర్ జ్యువెలరీ ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణ. ఇప్పుడు నేను మీకు బీడ్స్ కలెక్షన్ లో నెక్లెసెస్ చూపించబోతున్నాను. మీకు ఏదైనా డిజైన్ నచ్చితే కింద ఉన్న నెంబర్ కి కాంటాక్ట్ చేయండి. మోర్ డిజైన్స్ కోసం, మోర్ జ్యువెలరీ ఇన్ఫర్మేషన్ కోసం మా యూట్యూబ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. బీడ్స్ కలెక్షన్ లో మన ఫస్ట్ చూడబోయే నెక్లెస్ ఇదేనండి. చూస్తున్నారు కదా, ఇందులో పర్ల్స్ వీళ్ళు నెట్ టైప్ లో డిజైన్ చేశారు. అటు కూడా మనకు అలానే ఉంది. కింద మీరు చూసుకుంటే పర్ల్స్ ని గుత్తులు గుత్తులుగా ఇచ్చారండి. మధ్యలో చూసుకుంటే ఫ్లవర్స్ వచ్చి చుట్టూరా రూబీస్ అయితే వచ్చాయన్నమాట. పైన చూడండి డ్రాప్ షేప్ లో ఎమరాల్డ్ స్టోన్ వచ్చింది. కింద లాకెట్ చూసుకుంటే ఇవన్నీ కంప్లీట్ గా రూబీ స్టోన్స్ వచ్చాయండి. మధ్యలో మనకి సీజర్స్ కూడా వచ్చాయి. ఇక్కడ పెద్ద రూబీ స్టోన్ అయితే ఫిక్స్ చేశారు. కింద మీరు చూసుకుంటే పర్ల్స్ ని అయితే హ్యాంగ్ చేశారండి. ఈ నెక్లెస్ చూడడానికి చాలా గ్రాండ్ లుక్ లో ఉంది కదండి. దీని వెయిట్ వచ్చేసి 19 గ్రామ్స్. ఇది మనకి లైట్ వెయిట్ లో అయితే వస్తుంది. ఈ నెక్లెస్ ని మీరు హాఫ్ సారీ ఫంక్షన్స్ లో వేసుకుంటే చాలా బాగుంటుంది. బీడ్స్ కలెక్షన్ లో మనం నెక్స్ట్ చూడబోయే నెక్లెస్ ఇదేనండి. చూస్తున్నారు కదా, మనకి ఇక్కడ 3 లైన్స్ లోని ఎమరాల్డ్ క్రిస్టల్స్ అయితే ఇచ్చారు. అక్కడక్కడ పర్ల్స్ అయితే వచ్చాయన్నమాట. మధ్యలో ఈ లాకెట్ చూడండి ఎంత బాగుందో. లాకెట్ చుట్టూరా చూసుకుంటే హెవీ లీఫ్ వర్క్ అయితే ఇచ్చారనమాట. వాటిని సీజర్ స్టోన్స్ తో ఫిక్స్ చేశారు. మధ్యలో చిన్న రూబీ స్టోన్ అయితే వచ్చిందండి. చూస్తున్నారు కదా, అండ్ ఇక్కడ ఫ్లవర్ అయితే వచ్చింది. చుట్టూరా సీజర్స్, మధ్యలో ఎమరాల్డ్ అయితే వచ్చింది. ఇక్కడ చూడండి, ఇక్కడ కూడా మనకి ఫ్లవర్స్ వచ్చి ఇక్కడ రూబీ స్టోన్ అయితే ఇచ్చారు. అండ్ ఇక్కడ మనకి 3 లాకెట్స్ అయితే హ్యాంగ్ చేశారండి. అందులో మనకి సీజర్ స్టోన్స్ అయితే వచ్చాయన్నమాట. అండ్ మీరు నెక్లెస్ కి కింద చూసుకుంటే ఎమరాల్డ్ బీడ్స్, పర్ల్స్ ని గుత్తులు గుత్తులుగా హ్యాంగ్ చేయడం జరిగింది. దీని వెయిట్ వచ్చేసి 13 గ్రామ్స్ అండి. ఇది మీరు మ్యాచింగ్ శారీస్ పైకి వేసుకుంటే చాలా బాగుంటుంది. బీడ్స్ కలెక్షన్ లో మనం నెక్స్ట్ చూడబోయే నెక్లెస్ ఇదేనండి. చూస్తున్నారు కదా, దీన్ని వీళ్ళు సీజెడ్, ఎమరాల్డ్, రూబీ, పర్ల్ కాంబినేషన్ లో అయితే ఇచ్చారు. డీటెయిలింగ్ గా మనం చూసుకుంటే పైన ఒక పర్ల్ వచ్చిందండి, కిందన సీజెడ్ ఇచ్చి ఇక్కడ ఫ్లవర్ వచ్చింది. అండ్ 2 లీవ్స్ అయితే వచ్చాయన్నమాట. ఇక్కడ చూసుకుంటే డ్రాప్ షేప్ లో రూబీ, అటు ఇటు 2 పర్ల్స్, కింద నక్షీ బాల్ అయితే వచ్చింది. మధ్యలో చూడండి ఎమరాల్డ్ స్టోన్ వచ్చి పైన చిన్న పర్ల్ అయితే ఇచ్చారు. ఇటు కూడా మనకి సేమ్ అలానే వచ్చిందండి. పైన పర్ల్ వచ్చి కిందన సీజర్డ్, ఫ్లవర్ అండ్ 2 లీవ్స్ వచ్చి అందులో సీజర్ స్టోన్స్ వచ్చాయన్నమాట. ఇక్కడ డ్రాప్ షేప్ లో మనకి రూబీ వచ్చి అటు ఇటు 2 పర్ల్స్, కింద నక్షీ బాల్ అయితే ఇచ్చారు. మనకి సేమ్ డిజైన్ వచ్చిందండి. అటు కూడా అలానే వచ్చింది నెక్లెస్ అంతా. మధ్యలో మీరు చూసుకుంటే ఫ్లవర్ వచ్చి పైన సీజర్డ్, పర్ల్ వచ్చి కింద 2 లీవ్స్ వచ్చి అందులో సీజర్స్ వచ్చాయి. ఇక్కడ మనకి ఎక్స్ట్రా ఇంకొక రూబీ అయితే యాడ్ అయింది. డ్రాప్ షేప్ లోని మళ్ళీ పర్ల్స్ వచ్చాయండి కంప్లీట్ గా. కింద ఇంకొక నక్షీ బాల్ అయితే ఇచ్చారనమాట. దీని వెయిట్ వచ్చేసి 52 గ్రామ్స్ అండి. ఈ నెక్లెస్ ని మీరు దండవంకిగా వాడుకోవచ్చు అండి. ఈ నెక్లెస్ ని ఎంగేజ్మెంట్ ఫంక్షన్స్ లో వేసుకోవడానికి పర్ఫెక్ట్ గా ఉంటుంది. బీడ్స్ కలెక్షన్ లో మనం నెక్స్ట్ చూడబోయే నెక్లెస్ ఇదేనండి. చూస్తున్నారు కదా ఎంత డిజైన్ గా డిఫరెంట్ చేశారో. డీటెయిలింగ్ గా మనం చూసుకుంటే ఇక్కడ మనకి ఎనామిల్ తో పెయింట్ అయితే ఇచ్చారండి. కింద మీరు చూసుకుంటే ఇవన్నీ పర్ల్స్ అయితే వచ్చాయన్నమాట స్ట్రైట్ లైన్స్ లో. ఇక్కడ మీరు చూస్తున్నారు కదా, గోల్డ్ బాల్స్ వచ్చాయి. దాని కిందనే మనకి పింక్ క్రిస్టల్స్ అయితే ఇచ్చారనమాట. వాటి కింద మళ్ళీ మనకి గోల్డ్ బాల్స్ వచ్చి ఇక్కడ కూడా మధ్యలో మనకి గోల్డ్ బాల్స్ అయితే వచ్చాయండి. అండ్ మధ్యలో మీరు చూసుకుంటే మనకి గ్రీన్ క్రిస్టల్స్ అయితే వచ్చాయి. ఇక్కడ చూడండి మళ్ళీ గోల్డ్ బాల్స్ అండ్ పర్ల్స్ అయితే ఇచ్చారనమాట. ఇక్కడ కూడా మనకి ఎనామిల్ పెయింట్ అయితే ఇచ్చారు. ఇక్కడ మనకి చూడండి సర్కిల్ షేప్ లో వచ్చాయండి డిఫరెంట్ డిజైన్స్ లోని. అండ్ మధ్యలో మీరు చూసుకుంటే ఇక్కడ శాండ్ ఫినిషింగ్ వచ్చింది. ఇక్కడ మనకి ప్లేన్ గా అయితే ఇచ్చారు. అటు కూడా సేమ్ మనకి అలానే ఉందండి. ఈ మధ్యలో మీరు చూస్తున్నారు కదండి డిజైన్. ఇందులో మనకి సీజర్స్ వచ్చాయి. చుట్టూరా గ్రీన్ బీడ్స్ అయితే ఇచ్చారనమాట. కింద లాకెట్ చూస్తున్నారు కదండి. లాకెట్ లో మీరు చూసుకుంటే ఇదంతా మనకి కంప్లీట్ గా ఎనామిల్ పెయింట్ అయితే ఇచ్చారు. చూస్తున్నారు కదండి. అండ్ ఇందులో మనకి సీజర్స్ వచ్చి మధ్యలో కుందన్స్ అయితే వచ్చాయి.
కిందన ఇంకొక చిన్న డ్రాప్ షేప్ అయితే హ్యాంగ్ చేశారు. అందులో సీజర్స్ వచ్చి మధ్యలో మనకి రూబీ బీడ్ అయితే వచ్చిందండి. దీని వెయిట్ వచ్చేసి 14 గ్రామ్స్ అన్నమాట. ఇది మనకి లైట్ వెయిట్ లో అయితే వస్తుంది. లైట్ వెయిట్ జ్యువెలరీ ఎవరైతే ఇష్టపడతారో వాళ్ళు దీన్ని ఈజీగా క్యారీ చేస్తారండి. ఇది మీరు చిన్న చిన్న ఫంక్షన్స్ లో సింపుల్ గా వేసుకోవడానికి చాలా బాగుంటుంది. నెక్స్ట్ మనం చూడబోయే బీడ్స్ నెక్లెస్ ఇదేనండి. చూస్తున్నారు కదా, దీన్ని కూడా చాలా డిఫరెంట్ గా డిజైన్ చేశారు. డీటెయిలింగ్ గా మనం చూసుకుంటే ఇవన్నీ పర్ల్స్ అయితే వచ్చాయండి. చూస్తున్నారు కదా, మనకి లేయర్స్ గా వచ్చాయి. మధ్యలో మనకి అక్కడక్కడ గోల్డ్ బాల్స్ అయితే వచ్చాయన్నమాట. ఇక్కడ మీరు చూడండి, మనకి ఇక్కడ సర్కిల్ షేప్ వచ్చింది. అందులో ఎనామిల్ పెయింట్ అయితే ఇచ్చారు. ఇక్కడ మీరు చూడండి, చుట్టూరా సీజర్స్ వచ్చి మధ్యలో రూబీ బీడ్ అయితే వచ్చిందండి. అండ్ ఇక్కడ మీరు చూసుకుంటే మనకి 4 లైన్స్ లోని పర్ల్స్ అయితే ఇచ్చారు. అక్కడక్కడ మనకి గోల్డ్ బాల్స్ అయితే వచ్చాయి. అటు కూడా మనకి సేమ్ అలానే ఇచ్చారండి. ఇక్కడ మీరు చూసుకుంటే మనకి ఎనామిల్ పెయింట్ అయితే ఇచ్చారనమాట. మధ్యలో ఫ్లవర్ అయితే వచ్చిందండి. ఫ్లవర్ చుట్టూరా మీరు చూసుకుంటే సీజర్స్ వచ్చాయి. అండ్ మధ్యలో మీరు చూస్తున్నారు కదా, కుందన్స్ అయితే ఇచ్చారు. ఇక్కడ ఎమరాల్డ్ బీడ్ అయితే వచ్చింది. ఇక్కడ లాకెట్ పార్ట్ చూడండి ఎంత బ్యూటిఫుల్ గా ఉందో. ఇదంతా మళ్ళీ మనకి లీవ్స్ లాగా ఎనామిల్ పెయింట్ తో అయితే ఇచ్చారు. అండ్ చుట్టూరా పర్ల్స్ అయితే వచ్చాయి. మధ్యలో మనకి సీజర్ స్టోన్స్ వచ్చాయండి. అండ్ ఇక్కడ మనకి లీవ్స్ లాగా చూస్తారు కదండి, రూబీ బీడ్స్ అయితే ఇచ్చారనమాట. కిందన డ్రాప్ షేప్ అయితే హ్యాంగ్ చేశారండి. అందులో మధ్యలో మనకి ఎమరాల్డ్ బీడ్ వచ్చి చుట్టూరా సీజర్స్ అయితే వచ్చాయి. దీని వెయిట్ వచ్చేసి 17 గ్రామ్స్ అండి. ఈ నెక్లెస్ ని మీరు ప్లెయిన్ శారీస్ పైకి, డ్రెస్సెస్ పైకి వేసుకోవడానికి చాలా బాగుంటుంది. బీడ్స్ కలెక్షన్ లో మనం నెక్స్ట్ చూడబోయే నెక్లెస్ ఇదేనండి. చూస్తున్నారు కదా, దీన్ని వీళ్ళు విక్టోరియా ప్యాటర్న్ అయితే డిజైన్ చేశారనమాట. ఈ నెక్లెస్ లో మీరు చూసుకుంటే పింక్ బీడ్స్, పర్ల్స్, గ్రీన్ బీడ్స్, సీజర్స్ ని ఇచ్చారండి. డీటెయిలింగ్ గా మనం చూసుకుంటే ఇక్కడ అంతా పర్ల్స్ అయితే వచ్చాయండి. చూస్తున్నారు కదా. అండ్ ఇక్కడ మీరు చూడండి, వీళ్ళు 3 లైన్స్ లోని పింక్ బీడ్స్ ని అండ్ అక్కడక్కడ చిన్న చిన్న గ్రీన్ బీడ్స్ ని అయితే ఇచ్చారు. ఇక్కడ చూడండి, మనకి ఇవన్నీ కంప్లీట్ గా సీజర్స్ అయితే వచ్చాయి. ఇక్కడ మీరు చూసుకుంటే ఫ్లవర్ వచ్చిందండి. చుట్టూరా సీజర్స్ అయితే వచ్చాయన్నమాట. అండ్ దాని పక్కనే మనకి కర్వ్స్ లాంటి డిజైన్ అయితే ఇచ్చారు. అందులో మనకి డ్రాప్ షేప్ లోని సీజర్స్ అయితే వచ్చాయండి. పైన కూడా మనకి కంప్లీట్ గా లీఫ్ వరకే వచ్చింది. ఇటు కూడా మనకి ఫ్లవర్ వచ్చింది అనమాట. అండ్ చుట్టూరు మనకి సీజర్స్ డ్రాప్ షేప్ లో అయితే ఇచ్చారు. అటు కూడా మనకి సేమ్ అలానే ఉందండి. మధ్యలో మీరు చూసుకుంటే ఇక్కడ ఈ పింక్ బీడ్స్ ని చాలా బాగా హైలైట్ చేశారనమాట. కింద చూడండి, మనకి డ్రాప్ షేప్ లోని చిన్న చిన్న ఫ్లవర్స్ అవన్నీ వచ్చాయన్నమాట. కింద మీరు చూసుకుంటే పర్ల్స్ ని వీళ్ళు గుత్తులు గుత్తులుగా హ్యాంగ్ చేశారండి. ఈ నెక్లెస్ కి కింద ఇంకొక 3 లాకెట్స్ అయితే ఇచ్చారు. ఒక లాకెట్ లో మీరు చూసుకుంటే ఫ్లవర్ లాగా వచ్చింది. కిందన చిన్న లైన్ లా వచ్చిందండి. చూస్తున్నారు కదా, ఇక్కడ మనకి 2 లైన్స్ లో డ్రాప్ షేప్స్ వచ్చాయి. వాటిని కంప్లీట్ గా వీళ్ళు సీజర్ స్టోన్స్ తో అయితే ఇచ్చారు. ఇక్కడ మీరు చూసుకుంటే పింక్ బీడ్స్, గ్రీన్ బీడ్స్ ని హ్యాంగ్ చేశారు. అటు కూడా మనకి అలానే ఉందండి. ఇక్కడ మధ్యలో మీరు చూడండి, గ్రీన్ బీడ్స్ ని అయితే హ్యాంగ్ చేశారు. ఇది చూడడానికి చాలా బ్యూటిఫుల్ గా గ్రాండ్ లుక్ లో ఉందన్నమాట. దీని వెయిట్ వచ్చేసి 38 గ్రామ్స్ అండి. ఈ నెక్లెస్ మీరు సంగీత్ ఫంక్షన్స్ లో ఫ్రాక్స్ పైకి వేసుకోవడానికి చాలా బాగుంటుంది.